మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. నా మొబైల్ సైలెంట్లో ఉంది, మీ మొబైల్ కూడా సైలెంట్లో పెట్టుకోండి. నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇంతవరకు నీ నామమును బట్టి నేను స్తుతించుటకు, నీ నామమును బట్టి నేను మహిమపరచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి కొందరు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు ఈ మాటలను మేము ఆలోచించాలనే ఆలోచన కలిగి ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టు వరకు మేము ఉండగా వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, మంచి నేలను పడిన విత్తనంలో వలె వాక్యం అనే విత్తనము మా హృదయం అనే నేలలో పడి 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలించే భాగ్యం మాకు దయచేయమని, బలహీనులను అయోగ్యుడైన నన్ను నీ పాత్రగా వాడుకొని నీ ఆత్మతో నన్ను నింపి, నీ మాటలు నా నోట నీ మాటలు ఉంచి నీ ఆత్మతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఆ ఆహారము అంటే ఏమిటి, ఆ ఆహారము అంటే ఏమిటి అనే అంశాన్ని రోజు ఆలోచించాను. ఒక ప్రశ్నతో కూడుకున్న అంశం ఇది. ఆహారాల విషయాల్లో మనం భోజనం చేసే ఆహారం కోసం కాదు నేను మాట్లాడేది. ఇది ఆత్మీయమైన ఆహారం కొరకు మాట్లాడే విషయాలు ఇవి. ప్రసంగి గ్రంథానికి వెళ్తే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా మీరు బైబిల్ విప్పి జాగ్రత్తగా మీ మనసులో చదువుకోండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనంలో, నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములు అయిన తరువాత అది నీకు కనబడను. నీ ఆహారం నీళ్ల మీద వేయండి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. ప్రసంగి మాటలలో చాలా సుదీర్ఘమైన జ్ఞానం, ప్రసంగి మాటలలో చాలా మర్మమైన మాటలు, అర్థాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ అంటాడు, మీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయండి, చాలా దినాలైన తర్వాత అది మీకు కనబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆహారము అనగానే శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా అనేది మనం గ్రహించవలసిన వారమై మనం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్క మాటనే దీనిని అనుసరించిన మాట దేవుని మాటగా యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 34, 35 వచనాలు నేను చదువుతున్నాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లెనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడను దప్పికొనడు. ఆహారము అనగానే క్రైస్తవ జీవితంలో శరీరాన్ని పెంచి పోషించడానికి, శరీరాన్ని సంరక్షించుకోవడానికి ప్రతి మనిషి తీసుకునే ఆహారం శరీర సంబంధమైన ఆహారం. ఆత్మలో దేవునిలో బలపడడానికి, ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యమును గ్రహిస్తూ ఆ వాక్యాన్ని నెమరవేయడాన్ని జీవాహారము అంటారు. ఈరోజు శరీరానికి 3 పూటల ఆహారం అందుతుంది, కానీ ఆత్మకు ఆహారం అందట్లేదు. ఆత్మ కృషించిపోతుంది, శరీరము దినదినము వృద్ధి చెందుతూ ఉంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయాల్లో, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడను దప్పికొనడు. అంటే ఆయన జీవజలపు ఊటలతో నిండిన వాడై జీవాహారమైన వాక్యాన్ని అందించేవాడిగా యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆహారం అంటే మనము తినేది కాదు, వింటున్నది ఆహారం. తింటున్నది కాదు, వింటున్నది ఆహారం. వింటున్నది ఆహారం. ఇది జీవాహారం, ఇది ఆత్మకు సంబంధించి. మనం తింటున్న ఆహారం శరీరానికి సంబంధించింది, మనం వింటున్న ఆహారం ఆత్మకు సంబంధించినదిగా మనకు కనిపిస్తుంది. అంటే మీ ఆత్మలకు అవసరమైంది ఏంటి అంటే జీవాహారం. మీ ఆత్మలకు అవసరమైంది ఏంటి? జీవాహారం. శరీర సంబంధమైన ఆహారం పనికిరాదు.
ఆత్మీయ ఎదుగుదలకు ఆత్మీయ ఆహారమే చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా బైబిల్ ధ్యానించాలి. వాక్యం చదివి ఏ ఆహారము ఏంటి అర్థమని గ్రహించకపోతే వాక్యము అపార్థము జరిగే అవకాశం ఉంది. వాక్యము వక్రీకరణలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలలో రాస్తూ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ పౌలు రాసిన పత్రికలను గురించి, పౌలు రాసిన ఆ పత్రికలు సుమారుగా క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. గమాలీయుల పాదాల చెంత కూర్చుని ధర్మశాస్త్రాన్ని అవపోషణ చేసి దేవుని ప్రత్యక్షతను పొంది దేవుని దర్శనాన్ని పొంది కలమ అపోస్తుడిగా అన్యజనులకు ఒక వెలుగునిచ్చే అపోస్తుడిగా ఉన్న పౌలు రాసిన పత్రికలను గురించి ప్రప్రథమమైన అపోస్తుడైన పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు దేవుని వాక్యమును అపార్థము చేయదురు. కింద పుట్టినట్లు అంటాడు, వాక్యమును వక్రమముగా మార్చుతారట. వాక్యాన్ని ఏం చేస్తారట? వక్రమం అంటే క్రమమైన విధంగా దానిని విభజించడం, దానిని ఉపదేశించడం రానివాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని వక్రీకరణ చేస్తాడు. వాక్యాన్ని అపార్థము చేయడు. ఎవరు ఇటువంటి వాక్యాన్ని వక్రీకరణ చేసేది ఎవరంటే విద్యాహీనుడు, చదువుకోలేనుడికి ఏమర్థమవుతుందండి? చదువుకోలేనుడు ఎలా చదువుతాడు, ఎలా గ్రహిస్తాడు? వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములు ఏం చేస్తారు? స్థిరత్వం లేని వారు. ఎవరికో పూర్వం ఒక ఆయనకు లెటర్ వచ్చిందట. లెటర్ వస్తే దారంటే ఒకటి నీకు ఎగేసి బాబు లెటర్ చదువయ్యా అన్నాడు. ఆడ లెటర్ చూసి ఏడ్చేస్తున్నాడు. ఆడికి లెటర్ వస్తే ఈ చదవమని అడిగితే ఆ లెటర్ చూసి ఏం చేస్తున్నాడు? ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తుంటే వాడికి అయిపోయి ఎవడేమైపోయాడో, మా చుట్టాల్లో ఎవడు బకెట్ తండేశాడు, వీళ్ళు ఏడుతున్నారట. ఈ లోపల నాలుగు ఆవిడ ఎలా వెళ్తుంటే ఏంటి అంటే లెటర్ చదవమని ఏడుతున్నాడో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కొంచెం చదివి పెట్టుకోబట్టి 4 చదివి ఎలా దీంట్లో అంతా క్షేమమైన ఉంది కదా ఎందుకు ఎడుతున్నారంటే నాకు చదవడం రాదు అన్నాడు. నాకు చదవడం రాదు అది ఎడుతున్నారు. అదేదో ముందే ఏడొచ్చు కదా, నాకు రాదని చెప్తే ఏడిపోతే వాళ్ళు ఏడకుండా ఉంటారు కదా. ఈరోజు చాలా మంది కూడా వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వక్రీకరణ వాళ్ళకు అనుగుణంగా వాక్యాన్ని మలుచుకునే పరిస్థితి, వాళ్ళ అవసరాల కొరకు వాక్యాన్ని ఎలా అయినా తిప్పేసే పరిస్థితి. వీటిని ఏమంటున్నారు? విద్యాహీనులు, అస్థిరులు, స్థిరత్వం, దేవునిలో స్థిరత్వం లేని వారు వాక్యాన్ని ఏం చేస్తారట? వక్రీకరణ చేస్తారు. కనుక వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం చదవాలి. వాక్యాన్ని మనం చదువుతూ బైబిల్లో ఉన్న సంగతులను గ్రహించడం కొన్నింటిని కష్టమైనవే. మర్మములను సహితము విపులముగా విప్పడానికి వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మనం చదివాలి. లేదంటే వాక్యాన్ని మనం చదవకపోతే, వాక్యాన్ని మనం గ్రహించకపోతే వాక్యము వక్రీకరణ అయిపోయే పరిస్థితి వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మన బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం రూపకలంకారంలో రాయబడింది. ప్రకటన గ్రంథం అనేది ఎలా రాయబడింది? రూపకలంకారంలో రాయబడింది. చిన్న ఎగ్జాంపుల్ గా ఒక మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్తే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను, మీరు బైబిల్ జాగ్రత్తగా చదువుకోండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్య చేయబడు తీర్పు నీకు కనబడును. ఇక్కడ ఏమని రాస్తుందంట? నీవు ఇక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యము చేయబడు తీర్పు నీకు కనబడును అంటాడు. ఇక్కడ విస్తారమైన జలములు ఏంటి, జలములేంటి, ఆ మహావేశ్య ఎవరు అనేది మన ప్రశ్న. మహావేశ్య అంటే ఏదో ఉల్లంకునే వేశ్య కాదు. విస్తారమైన జలములు అంటే జనములు కాదు. రూపకలంకారంలో రాయబడింది ప్రకటన గ్రంథం. ఇది చదవడము, ఇది గ్రహించడము, దీన్ని వివరించడం కొంచెం
కష్టమైనదే కానీ పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని పొందుకుంటే ఈజీగా దానిని విపులపరచడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా 15 వచనం చదవండి. 15 వచనం అంటాడు, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చుని ఉన్న చోట నీవు చూచిన జనములు ప్రజలను, జన సమూహములు జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. జాగ్రత్తగా మళ్ళా చదివితే ఇక్కడ మొదటి వచనం అంటాడు, విస్తారమైన జనముల మీద మహావేశ్య చేయబడి తీర్పు నీకు కనబడుతున్నది. ఆ భూరాజులు ఆమెతో వ్యభిచరించని, భూనివాసులు ఆత్మవసులైన నన్ను, భూనివాసులు కూడా ఆమెతో వ్యభిచారమును మద్యములో మత్తులయ్యి అంటే ఎవరు అసలు ఈ జనం ఎవరు, ఈ విస్తారమైన జనములు ఎవరు, జలములు ఎవరు, ఆ మహావేశ్య ఎవరు అనే దాని గురించి ఆలోచన చేస్తే 15వ వచనం చెప్తున్నాడు, జనములు అనగా ప్రజలు, జన సమూహములను సూచిస్తున్నట్లుగా ఒక సూచనగా చూపిస్తూ ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మహావేశ్య ఎవరు? 19వ అధ్యాయం 2వ వచనంలో 19:2 అంటాడు, ఆయన తీర్పులు సత్యమును న్యాయమునై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేయను. ఎవరి మహావేశ్య? ఎవరి మహావేశ్య? మనుషులను భూమి మీద పవిత్రత కలిగి పవిత్రమైన ప్రవర్తనతో బ్రతకమని దేవుని సంకల్పంలో మనుషులు వస్తే ఆ మనుషులను పాడు చేయడానికి, దేవునికి అనుకూలమైన విధంగా మనుషులు బ్రతుకుతుంటే ఈ మహావేశ్య భూరాజులను, జనులను మోసం చేస్తూ మద్యములో ముంచుతూ వినాశనానికి తీసుకువెళ్తుంది. ఎవరంటే అపవాది మహావేశ్యతో పోలుస్తూ ఉన్నాడు. అది భూరాజులను సైతము, భూజనులను సైతము ఏం చేస్తుందట? పాడు చేస్తుందట. అంటే రూపకలంకారంలో రాయబడిన దాంట్లో చూస్తే ఈరోజు పాప ప్రపంచంలో ఎటు చూసినా తిరుగుబాటు, ఎటు చూసినా భక్తిహీనత, ఎటు చూసినా పాపమే. లోబడే తత్వం లేదు, తిరుగుబాటు చేసే తత్వం. ఇంకా ఆలోచన చేస్తే భక్తిహీనత, భక్తి పరులుగా ఉన్నామనే ఆలోచన ఉన్నా కానీ మన భక్తిలో, మన విశ్వాసములో మన స్థిరత్వం లేకుండానే దేవుడికి దూరం అయిపోతున్న పరిస్థితి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి సాతాను అనేకులను ఏం చేస్తుంది? మోసం చేస్తూ ఉంది. అంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎక్కడ ఏమి రాయబడింది, ఏ విధంగా రాయబడింది, అక్కడ దానికి సూచనలు ఏంటో మనం జాగ్రత్తగా కాలాన్ని, పరిస్థితులను, ఎవరికి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పారో వీటిని మనం గ్రహించకపోతే, కాలాన్ని మధ్యలో పెట్టుకొని చదవకపోతే వాక్యము వక్రీకరణ అయిపోయే పరిస్థితి వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని చదవాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆహారం ఏంటి, ఆహారం నీళ్ళ మీద వేయడం ఏంటి, చాలా దినములైన తర్వాత అది మనకు కనపడడం ఏంటి అని ఆలోచన చేస్తే ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు చదవగలిగితే, కొంచెముగా విత్తువాడు, 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాల్లో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారముగా ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడని ప్రేమించను. ఇక్కడ సమృద్ధి, విత్తువాడు, పంట కనిపిస్తూ ఉంది. ఈ మాటలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడంట, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడంట. అంటే సమృద్ధి అయిన దీవెనలతో నింపుతాడంట. దేవుడికి ఇచ్చే విషయాల్లో కానీ, దేవుడి విషయాల్లో కానీ మనం ఏ పని చేసినా మనం ఏమి విత్తామో అదే పంటను మనం వస్తాం. మంచిని విత్తమ్మా మంచి వస్తుంది, చెడుని విత్తమ్మా చెడే వస్తుంది. వరి గింజలు నాటమ్మా వరి గింజలకు వరి విత్తనాలే వరి గింజలే వస్తాయి. గోధుమ గింజలను విత్తమ్మా గోధుమ గింజలే వస్తాయి. అవి ఇవి కాకుండా వచ్చేవి ఏంటంటే ఏంటవి? గురుగులు, ఇవి కలుపు మొక్కలు, ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఈరోజు సంఘంలో మన పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు పంట చేతికి వచ్చే విషయాలలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. పాపం కరెక్ట్గా కోతలు కోసి
మాసులు చేద్దాం, లేకపోతే కట్టుబడి కడదాం, కోతలు కోదాం, చేతికి పంట వస్తుందనే టైంకి భయంకరమైన విపత్తు, ప్రకృతి విలవతాండం చేసి ఏం చేస్తుంది? భయంకరమైన తుఫానులని, వర్షాలని, నీళ్లలో చేతికి రావాల్సిన ఆహారం నీళ్లలోనే తేలే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనిషి చేసిన తప్పిదము వలన, ప్రకృతి వలన దేవుడు మనకు పనిష్మెంట్ అనేది ఇస్తూ ఉన్నాడు. మనిషి చేసిన తప్పు, ప్రకృతి వలన ముప్పు అనేది మొన్న బైబిల్ స్టడీలో నేను మంచి పాఠం చెప్పాను. ఎందుకంటే మనిషి చేసిన అతిక్రమములను బట్టి, మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎవరిని శపించాడు? ఆదాముని శపించాడా? భూమిని శపించాడా? భూమిని శపించాడు. మొట్టమొదటి ఎవరిని శపించాడు? భూమిని శపించాడు. తర్వాత ఆదాము శపించాడు. అంటే ఈరోజు మనిషి చేస్తున్న తప్పిదాలను వల్ల, లోబడట్లేదు దేవుడికి, తిరుగుబాటు చేసే పరిస్థితి, భక్తిలో మార్పులు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి పోయి భక్తిహీనతలోనికి వెళ్తున్న పరిస్థితిలో, పాపము పెట్రేగి పాపాలలో ప్రవీణులవుతున్న పరిస్థితిలో దేవుడు తన ఉగ్రతను చూపించే పరిస్థితి. కనుక కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంట కోస్తాడు. 3 పాయింట్లు అక్కడ చెప్తాడు. దీవెనలతో దీవిస్తాడట. సమృద్ధిగా విత్తేవాడిని దీవెనలతో దేవుడు దీవిస్తాడట. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. సనుగు కొనకయ్యు, బలవంతము కాకయ్యు, అంటే నువ్వు ఏమిస్తే అది నీకు వస్తుంది. ఏమిస్తే అది నీకు వస్తుంది. నువ్వు మంచి చేసావో మంచి వస్తుంది, చెడు చేసావో చెడే వస్తుంది. కనుక నీవు భక్తి విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వాడవాయి ఉండవలసిన అవసరంతో ఉన్నట్లే మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, 4వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. వినుటకు చెవులు కలిగిన వాడు వినుడు గాక. వినుటకు మీకు ఉన్నాయా చెవులు? వింటున్నారా మీరు? చెవి కలిగిన వాడు వినుడు గాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు వినుడు గాక. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు మాట్లాడుతూ ఉంటాడు. చెవి కలిగిన వాడు, వినుటకు చెవి కలిగిన వాడు వినుడు గాక. దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం, దేవుని వాక్యాన్ని వినుట వలన భక్తి జీవితంలో మార్పులు, దేవుని వాక్యాన్ని వినడం వల్ల భక్తిహీనత మరచి భక్తిలో గొప్పవారిగా వృద్ధి చెందే అవకాశం ఉంటది. కనుక చాలా చక్కగా అంటాడు, వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. 11వ వచనంలో అంటాడు, అందుకు ఆయన దేవుని రాజ్యమును తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక వెలుపలి వారిగా మీరు ఉండక, ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైనను, చూచి కనుగొట్టకైనను, వినుటకైనను, వినియు గ్రహింపకనైనను ఉండిన అన్నియు ఉపమాన రీతిగా వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏంటి ఉపమానం అంటే? విత్తనములు విత్తుట. ఒకసారి చెప్పండి, చెప్పండి. విత్తనములు విత్తుట. ఈరోజు నేను కూడా కొన్ని విత్తనాలు చల్లుతూ ఉన్నాను. దేవుని సంఘం అనే ఈ పొలంలో వ్యవసాయకుడిగా వాక్యం అనే రక్షణ అనే గంపలో వాక్యం అనే గింజలు వేసి నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు విత్తుతూ ఉన్నాను. 14వ వచనం అంటాడు, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడను గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును, అంటే త్రోవ పక్కన పడిన విత్తనం. మొదటిదేంటి? త్రోవ పక్కన పడిన విత్తనం. రెండవది మనం చూడగలిగితే 16వ వచనంలో, అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగిగానే వారు అభ్యంతర పడుతారు. రాతి నేలను పడిన విత్తనం, మంచి నేలను పడిన విత్తనం గంటల ఇక్కడ ఏడేమంటాడు? రాతి నేలను పడిన విత్తనం ఒకటి, త్రోవ పక్కన పడిన విత్తనం మరొకటి. మళ్ళీ 18వ వచనం అంటున్నాడు, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారమును, ధనమోసమును, వారి ఇతరమైన అపేక్షలలో లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన వారు ఫలింపక నిష్ఫలులవుతారట. వీళ్ళెవరు? ముండ్ల పొదలలో పడిన వారు. 4వదిగా చూస్తే 20వ వచనంలో అంటాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని విని దానిని అంగీకరించి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఫలించిన వారు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా 100కి 100% ఫలిస్తారని నేను చెప్పలేను. 30% ఫలించవచ్చు, 60% ఫలించవచ్చు, 100కి 100%
ఫలించవచ్చు. కొంతమంది 100/0. ఎందుకు ఈ మాట చెప్తానంటే, వాక్యం అనే విత్తనం నేను జల్లుతున్నప్పుడు దేవుని రాజ్య మర్మములో విత్తువాడు విత్తనాలు జల్లుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడ్డాయి. వీళ్ళు ఎవరు పోల్చాడు? వాక్యం వింటారు కానీ వాక్యాన్ని గ్రహింపనివారు. వాక్యాన్ని వింటారు కానీ వీళ్ళు ఆసక్తితో వింటారు. భలే చెప్పాడు ఈరోజు. చాలా మంది వాక్యం అంటారంటే తర్వాత కొంచెం బయటకు వెళ్ళేటప్పటికి త్రోవ పక్కన పడిన విత్తనం పక్షులు వచ్చి ఎదిగిపోతాయి. పక్షులు వచ్చి ఏం చేస్తాయి? ఆహారముగా తినేస్తాయి. ఇప్పుడు వాక్యం అనేది మనలో విత్తపడుతుంది. ఆ వాక్యము మనలో ఫలింపకుండా, దానిని గ్రహించకుండానే మనలో ఉన్న వాక్యాన్ని సాతానుగాడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు. రెండు మనం చూస్తే రాతి నేలను పడిన వాక్యాన్ని గ్రహిస్తారు, వాక్య ప్రకారంగా జీవిస్తారు. కానీ కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఐహిక విచారం అన్నాడు. అంటే వాడు కొన్ని ఆర్థిక పరిస్థితులు, వాడికి ఎదురైన సమస్యలు, వాడి దేవుడిలో ఉండగానే ఎన్నో ఇబ్బందులు కొలువులు రాగానే వాడు ఏమవుతాడంట? రాతి నేలను పడిన విత్తనం కొంచెం చమాయింపుతో చక్కగా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత దాన్ని వేరు భూమిలోకి తన్నే అవకాశం లేదు. అది ఎక్కడ ఉంది? రాతి నేల మీద ఉంది కనుక వేరు లేనందున అది ఏమవుతుంది? చచ్చిపోతుంది. అంటే వాక్యాన్ని గ్రహిస్తారు కానీ వాక్య ప్రకారముగా బ్రతకకుండానే, వారు జీవించకుండానే వారి తనువును చాలించే పరిస్థితి. ఈరోజు చాలా మంది వాక్యాన్ని వింటారు, వాక్యం దేవుడి సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని బాగా బలపడతారు. కానీ ఆ వాక్యము మన హృదయంలో ఇంకా స్థిరపడకుండానే, ఆ వాక్యమును అనుసరించి మనం జీవించకుండానే ఆ విత్తనం అనేది ఫలింపు లేకపోవడానికి సరైన వేరు తన్నకపోవడం, సరైన విధంగా నిన్ను నడిపించే నాయకుడు లేకపోవడం, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సరిగ్గా దానిని అనుసరించి నువ్వు జీవించకపోవడం వల్ల అదేమవుతుంది? మాడిపోతుంది. ఐహిక విచారం, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు. చాలా మంది చెప్తారు, దేవుని నమ్మకమ్మా నీ బాధలన్నీ పోతాయి, దేవుని నమ్మకం బ్రదర్ నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇదే కదా ఎక్కువ ప్రసంగాలు, అక్కడికే పరిగెడతారు జనాలు. దేవుడు నమ్ముకుంటే ఏమంటారు? బాధలన్నీ వెళ్ళిపోతాయట. దేవుడు నమ్ముకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయట. రిజర్వ్ బ్యాంక్ మరి మరి దేవుడిది, మన దేవుడిది లోన్లు ఇస్తూ ఉంటాడు దేవుడు, రుణమాఫీ చేస్తూ ఉంటాడు దేవుడు. ఈరోజు చాలా మంది ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే ఇదే చావలేని, జీవము లేని, ఉజ్జీవము లేని విధంగా వాక్య ప్రసంగాలు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, దేవుని నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయి. మనం నమ్ముకున్న రక్షకుడైన యేసుక్రీస్తు సుఖపడ్డాడా శ్రమ పడ్డాడా? చెప్పండి, గడిగి చెప్పండి. మరి ఈ రోజు మనుషులుగా మనం ఏం కోరుకుంటున్నాం అంటే, నువ్వు సాతానవా దేవుడు మనిషివా అని అతను ఒప్పేసాం. మా అమ్మ ఎంత మంచిదో, మహాతల్లి, వందనాలు తల్లి. నిజంగా మనుషులందరూ కోరుకునేది అదే. ఏంటి? ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడు ప్రభు. నిజంగా చెప్తుంటే, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి ఏ బాధ అనుభవించాలి, ఆ పేరును బట్టి ఏ శ్రమ అనుభవించాలట. అప్పుడు దేవునికి మహిమ, అది నీకు మెప్పు అంటాడు దేవుడు. ఈరోజు చాలా మంది వాక్యం వింటున్నారో, బాగుంది అని గ్రహిస్తున్నారో, కానీ వాక్యంలో నిలవలేకపోవడానికి గల కారణం సహవాసం కొరువైపోయింది. ఏం కొరువైపోయింది? సహవాసం లేదు, దేవుని సన్నిధి అనేది లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని ప్రసన్నత పొందుకోవట్లేదు. దేవుడిలో గడపడానికి ఆదివారం మాత్రమే. ఇటువంటి వాడు వేరు తన్నది వాడి ఏమవుతాడు? రాతి నేలన పడిన విత్తనముల వల్లే వాడి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. 4 ముండ్ల పొదలలో పడిన విత్తనం. 3వది ముండ్ల పొదలలో పడిన వాక్యాన్ని వింటారు, చివరి వరకు నిలువలేని పరిస్థితి. అనగదొక్కుతాయి కొన్ని, అనగదొక్కేస్తూ ఉంటాయి కొన్ని. ముండ్ల పొదలో పడింది ఎదగడానికి అవకాశం ఉండదు. అది వాక్యం వింటారు, వాక్యం వింటారు, వాక్యం వింటారు, గ్రహిస్తారు. ఎదుగుదామనుకునేటప్పటికి ఎన్నో ఒత్తిడిలకు గురయ్యి ఐహిక విచారాలలో నొక్కబడి అణచబడి ఏమవుతారట? ఫలించకుండానే, దాంట్లో కృంగి కృషించి ఫలింపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి. 4వ చెప్తాడు, మంచి నేలలో పడిన మీ హృదయాలు ఎలా ఉన్నాయో, మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఈరోజు పరీక్షించుకోండి. నీ హృదయం ఒకవేళ త్రోవ పక్కన పడిన విత్తనం లాగా ఉంటే ఒకసారి వాక్యం విని బయటకు వెళ్ళగానే దులిపేసే పరిస్థితి ఏమో, లేకపోతే వాక్యం విన్నావు, వాక్యం నీలో గ్రహించే పరిస్థితి రాకముందే సాతాను వచ్చి నేను ఎత్తుకుని పోయే పరిస్థితి ఏమో. 2 రాతి నేలను పడిన వాక్యం వింటున్నావు, గ్రహిస్తున్నావు, బ్రతకాలి అనుకుంటున్నావు, కానీ సరైన నిన్ను నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోవడం వల్ల నువ్వు కృషించిపోతున్నావు. 3 ముండ్ల పొదలలో పడిన విత్తనం. ఇది ఏం చేస్తుందట? ఐహిక విచారముల వలన ఏమవుతుందట?
అన్నంగా ద్రొక్కబడుతుందట. నేను, నా ఇల్లు, నా ఉద్యోగము, నా కుటుంబము, అప్పులు, నా పరిస్థితి ఇదే అనుకుంటూ దీని కొరకే బ్రతికితే నీ జీవితం అంతా వ్యర్థమే. మనిషి అనేవాడికి కష్టాలు వస్తాయి, మనిషి అనేవాడికి ఇబ్బందులు వస్తాయి, మనిషి అనేవాడికి క్రైస్తవుడైతే శ్రమలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటేనే శ్రమలకు చిహ్నం. ఆ శ్రమలలో మనం పరీక్షించబడాలి. సువర్ణము సహితం అగ్ని చేత పరీక్షించబడాలి. శ్రమల కొలుగులో పరీక్షించబడాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. ఈరోజు దేవుని వాక్యాన్ని గ్రహించకుండానే ఒకవేళ ముండ్ల పొదల్లో నా కుటుంబము, నా ఉద్యోగము, నా పరిస్థితిని దేవుని నువ్వు పక్కన పెట్టి ఐహిక విచారణలోకి వెళ్తే నువ్వు ఫలింపు లేని వాడిగా, దేవునికి వర్ధెలకరకుండా మారిపోయే పరిస్థితి. 4 అంటున్నాడు, మంచి నేలను పడిన విత్తనం ఏదనగా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారముగా బ్రతికిన వారు. వింటున్నారంతే, వినుటకు మాత్రమే వింటున్నారు కానీ గ్రహింపని పరిస్థితి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నారంతే కానీ తన జీవితాలను సరిదిద్దుకోలేని పరిస్థితి. వింటారు, వాక్యం వింటారంటే చాలా బాగుందండి, వాక్యం చాలా బాగుంటుంది, నేను బాగానే చెప్తాను, నాకు తెలుసు. కానీ వాక్యాన్ని నువ్వేం చేయాలి? స్వీకరించి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే నీ జీవితం 30 నీ జీవితం 60 నీ జీవితం 100. ఈరోజు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వలె మనం శ్రమ పడాలి. యేసుక్రీస్తు వలె మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం జీవించవలసిన అవసరం ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. 9వ అధ్యాయం 10వ వచనం చదివితే 9వ అధ్యాయం 10వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. విత్తువానికి విత్తనములు తినుటకును ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము కలిగిన వారు అన్నట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందింది. ఎలా ఉందంటే నీతి ఫలం. ఈరోజు దేవుని సన్నిధిలోను పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడి ఉన్నావు. నమ్మిన వారు చెయ్యొద్దండి. నేను దేవుని సన్నిధిలో నేను పచ్చని ఒలీవ మొక్క వలె, అంటే చాలా మంది నమ్మకంలో చేయట్లేదు కదా, ఇలా ఒలీవ మొక్కలు కాదు. దేవుని సంఘం అంటే తులసి వనం. దేవుని సంఘం అంటే ఏంటి? తులసి వనం. తులసి వనంలో గంధే మొక్కలు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వరి పొలాలలో, గోధుమ పంటల్లో, వరి పంటల్లో కలుపు మొక్కలు ఉన్నట్లుగా తులసి వనంలో కూడా ఏముంటాయి? గంజాయి మొక్కలు ఉంటాయి. చాలా ప్రమాదం వీటిలో. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ అద్భుతమైన మాటను మనం చూడగలిగితే, నీతి ఫలం ఫలించాలట. విత్తిన వాడవు నీవే, ఆ విత్తనముగా వేయబడిన వాడవు నీవే. ఇదిగో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడాలి. ఈ ఒలీవ మొక్క ఫలించాలి, ఒలీవ మొక్క వృద్ధిపరచాలి, ఒలీవ మొక్కకున్న పచ్చదనాన్ని వెదజల్లాలి. ఈరోజు ఒలీవ మొక్క వలె మీరు ఉన్నారా? మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నారు. మీరు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఉన్న మీరు దేవుని సంఘములో పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడాలి. నాటబడిన నీవు నీతి అనే ఫలాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? నీతి అనే ఫలాన్ని ఇవ్వాలి. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఈ వచనంలో, చాలా బాగుంది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి అవసరములో పూర్ణ ఔదార్య వాక్యము కలిగిన వారినట్లు మీ నీతి ఫలమును వృద్ధిపరచుడి. మీ నీతి ఫలాన్ని ఏం చేయాలంట? మనం భక్తి జీవితంలో ఎదగడం మాత్రమే ఎదిగితే ఉపయోగం లేదు. మొక్కను పెంచుకుంటున్నాం, ఒక పూల మొక్కను కానీ ఒక ఫల వృక్షం కానీ మనం పెంచుకుంటున్నాం అనుకోండి, అది దేనికి ఉపయోగపడకుండా అడ్డంగా తిడ్డంగా బలిసిపోతే ఎదిగిపోతుంది అనుకోండి. కాయలు ఇవ్వట్లేదు, ఒక పువ్వులు ఇవ్వట్లేదు. ఏం చేస్తామండి దీన్ని? ఏం చేస్తాం మంది కదా కట్ చేస్తారంట. కట్ చేస్తారండి, నరికేస్తారండి. కట్ చేయడం అంటే అర్థం ఏంటి? నరికేస్తారండి. ఈ రోజు మన భక్తి జీవితంలో మనం ఏ విధంగా వృద్ధి చెందాం? సమృద్ధి కలిగిన వారిగా విత్తే పరిస్థితుల్లో, దేవుని యొక్క భయభక్తులు కలిగిన విషయాల్లో మనం విత్తబడిన వారిగా మనం ఉండకపోతే మనం ఆ ఫలం అనేది మనకు రాదు. అందుకే పూర్ణ ఔదార్య భాగ్యము, నీతి ఫలం, అభివృద్ధి, ఆశీర్వాదానికి చిహ్నంగా ఉన్నాయి కనుక ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి. హోషేయ గ్రంథానికి వెళ్తే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయానికి వెళ్తే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం
12వ వచనం చదువుతున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షత మీ మీద నీతి వర్షం కురిపించబడినట్లు ఇది మరి వెన్నటికి దున్నని పీడిపముగా దాన్ని దున్ని. 12వ వచనంలో చెప్తున్నాడు. 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయాలి. ఏం వేయాలట? మీరు ఏ విత్తనం వేయాలి? నీతి అనే విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయుడి. ఏ పంటకు వస్తారు? ప్రేమయను కోతను మీరు కోయండి. చాలా మంది ఉప్పొంగిపోతూ ఉంటారు జ్ఞానం వల్ల. నాకు తెలివైన లేడు, నా అంత తెలివైంది అవ్వలేదు అనే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానము ఉప్పొంగ చేస్తుందట, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుందట. దేని స్తోత్రం కలుగును గాక. అంటే జ్ఞానం అట ఉప్పొంగ చేస్తుంది. నేను నాకే అన్నట్టుగా నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా వివేకం ఉంది, నాకు చాలా తెలుసు అనే పరిస్థితి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిలోనికి తీసుకున్నారు. ఈరోజు మీరు నీతి అనే విత్తనాన్ని చదివితే ఏమొస్తుంది? ప్రేమ అనే పంట వస్తుంది. ప్రేమ క్షమాభివృద్ధిని కలిగిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ అనేకుల తప్పిదములను కప్పిపెడుతుంది. ప్రేమ గురించి చాలా చక్కగా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ప్రేమ లేని వాడు నావాడు కాడని మనకు కనిపిస్తుంది. అంటే మనం ఏం విత్తారు? ఇప్పుడు సంఘంలో నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ అనే పంటను ప్రేమిస్తున్నావు. ఎదుటివాడిని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా? కక్షలు, క్రోధాలు, అసూయలు, మత్సరము, మిమతలు, అబ్బో ఎన్నో ఉన్నాయి. శరీర కార్యాల్లో ఉండి నేను దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభు అని పాట పాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీతి అనే విత్తనం వేయి, ప్రేమ అనే పంటను హోషేయలో చాలా చక్కగా చెప్తున్నాడు. నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయండి, ప్రేమను కోత మీరు కోయండి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు మనం ఏ విధంగా భక్తి జీవితంలో ఉన్నాం? క్షయమైన ఆహారం కొరకు బ్రతుకుతున్నామా, అక్షయమైన ఆహారం కొరకు మనం బ్రతుకుతున్నామో మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26-27 వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 26-27 వచనంలో, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయం. ఈరోజు చాలా మంది కూడా కష్టపడాలి దేవుడి కోసం అని లేదు, దేవుడి కోసం కష్టపడాలని లేదు. దేవుడి సన్నిధికి వస్తున్న మనం దేవుడి సన్నిధిలో మనం వెతుక్కోవాల్సింది ఏది? క్షయమైన ఆహారమా, అక్షయమైన ఆహారమా? అక్షయమైన ఆహారం అంటే తెలుసా మీకు? అక్షయమైన ఆహారం అంటే ఈ ఆహారం తిన్నవాడు ఆకలి కొనడు. ఈ ఆహారం తిన్నవాడు ఆకలి కొనడు. మనం తినే ఆహారం తిన్నవాడు ఆకలి కొంటాడు. క్షయమైన ఆహారం. ఈరోజు మనుషులందరూ పరిగెట్టే దేనికోసం? ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా సుఖపడదాం, దీని కొరకే బ్రతుకు. పొద్దున్న లేచిన వెంటనే టిఫిన్ చేస్తేనే మధ్యాహ్నం కోసం అలా ఏం చేస్తాడు, మధ్యాహ్నం తింటేనే మళ్ళీ సాయంత్రం మెను ఏంటంటే ఏమనమంటారు మళ్ళీ ఇదే. 3 పూటలు తిన్నా కొడుకు సమృద్ధి లేదు. తింటున్నాడు విసర్జిస్తున్నాడు. పనికి మాలిన ఆహారం. ఇక్కడ అంటాడు అక్షయమైన ఆహారం కొరకు మనం పాటుపడాలట, క్షయమైన ఆహారం కొరకు మనం పాటుపడకూడదట. అందుకే చాలా చక్కగా 27 వచ్చి అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకు మరీ ఎక్కువగా కష్టం. దేనికోసం అంటే పరుగు, దేనికోసం అంటే సంపాదన నెత్తిరేసిపోతాం మనం. ఏమన్నా ఈ రోజు మనిషి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు. సరే కష్టపడండి, కానీ దానికంటే మరి ఎక్కువగా నిత్య జీవము కొరకు అక్షయమైన ఆహారము కొరకు మరి ఎక్కువగా కష్టపడండి. ఈరోజు ఆహారం అనగానే మనం తినే ఆహారం మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద ఏంట్రా బాబు తలపూట్రా బాబు ఏం చెప్తున్నాడు బాబు, ఎప్పుడు అదటరా బాబు. చాలా మంది ఎలా చూసుకుంటారు, ఎలా చూసి అంటే నాకు టైం లేదన్నా, నాకు వాచ్ తెలియదన్నా. మరి ఎలా చూసుకుని పాస్టర్ ఎలా చూసి నాకు ఇక్కడ చూసి ఎలా చదువుతా ఉంటాను అంటే టైం అయిపోయింది, నువ్వు తెమచరా బాబు, నువ్వు ఆపైతే నువ్వు వెళ్ళిపోతారా బాబు అనే పరిస్థితి. వాక్యం వినడానికి వేగిరి పడే పరిస్థితి కాదు.
అక్షయమైన ఆహారం కొరకు పాటుపడాలంట. దేని కొరకు? ఆహారం, నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం. దీని కొరకు ఎలాగ పరిగెడుతున్నాం? దానికి అది పనిచేయదు. దేని కొరకు పరిగెట్టదు? అక్షయమైన ఆహారం. ఆ ఆహారము నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. కనుక దేనికోసం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారంటే, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారంట. అయ్యో యేసుక్రీస్తు చాలా ఫాలోయింగ్ ఉందని ఏమి, నాకు ఇంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు, నా ఇంకా ఇంత ఫాలోయింగ్ ఉందని ఏమి ఆయన చేసుకుంటలేదైనా. నా దగ్గరికి మీరు ఎందుకు వస్తున్నారంటే, రొట్టెలు, చేపలు, అంతే కదండి. తిన్నోడు తిన్నందంట. అన్ని తినగా 12 గంటలు ఎత్తారంట. అంతేనా? ఎన్ని గంటలు? మొక్కలతో సహా ఎత్తితే 12 గంటలు. అంటే దేనికోసం యేసుక్రీస్తు వెనకాల వెళ్తున్నారు? ఈరోజు సంఘాల్లో కూడా ఎట్టేయాలి భోజనం ఉందంటే జనం ఫుల్, భోజనం లేకపోతే ఎవరు మా ఇంట్లో ప్రార్థన వస్తారంటే భోజనాలు ఉన్నాయా? ఇది పనికి మాలి. ఇంకెప్పుడు ఎప్పుడు క్షయమైన ఆహారం కొరకే, అక్షయమైన ఆహారం కొరకు. నేను చెప్తున్నాడు, మనం విత్తనాలు విత్తాలి. ప్రసంగి ఏం చెప్తున్నాడు? నీ ఆహారం నేల మీద వేయండి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. వాక్యం అనే విత్తనాన్ని చల్లాము, ఆ వాక్యం హృదయంలో ఫలిస్తుంది, లేకపోతే హృదయంలో నిలుస్తుంది. ఆ వాక్యము ద్వారానే దేవుడు వాళ్ళ జీవితంలో మారు మనసు దయచేస్తాడు. ఆ వాక్యము ద్వారానే వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిస్తాడు. ఆ వాక్యం ద్వారానే యేసుక్రీస్తును స్వరక్తులుగా అంగీకరించే పరిస్థితికి వస్తారు. అప్పుడు వాళ్ళు మార్పు చెందుతారు. మీరు విత్తనాలు వేయండి, మీ ఆహారం ఏం చేయండి? నేల మీద వేయండి, చాలా దినములైన తర్వాత అది మీకు. చాలా మంది చెప్తారు, అయ్యారు మీరు వాక్యం చెప్పారు, ఆ వాక్యం ఇంకా నాకు మధ్యలో ఉందండి, ఆ వాక్యం విన్న తర్వాత నేను బ్రతుకుని గురించి మార్చుకున్నాను. మీరు చర్చికి వెళ్ళిన వెంటనే చర్చకు వచ్చినట్టు మీ బైబిల్ చూపెట్టండి అంటే, నా 50 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఏనాడు బైబిల్ పెట్టలేదు. మీ చర్చకు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మీ బైబిల్ చూపెట్టండి అంటే, మీకోసం బైబిల్ తెస్తున్నానండి, మీకోసమే బైబిల్ చదువుతున్నానండి, మీకోసమే నేను వాక్యాన్ని డైలీ 4 అధ్యాయాలు చదువుతున్నాను అని చెప్పే భక్తులు ఉన్నారు ఈ రోజు. అంటే మన వాక్యం అనే విత్తనాన్ని నేల మీద చల్లితే చాలా దినాలైన తర్వాత ఏం చేస్తుంది? అది మనకి కనిపిస్తుంది. వాక్యము వట్టినే వృధా అవుతుంది. చెప్పడం వరకు మనం చెప్తాం, విన్నాడం వాడు బాగుపడతాడు, లేదా వాడి కర్మ అంతే. కానీ దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి. మనము జీవాహారాన్ని వెదజల్లుతున్నాం. ఈ జీవాహారాన్ని తిన్నవాడు ఎన్నడూ ఆకలిగా ఉండడు. ఏ ఆహారం కావాలి మీకు? చికెన్ దమ్ బిర్యానీ కావాలా? వాక్యం అనే జీవాహారం కావాలి. అది చెప్పండి. వాక్యం ఇష్టంలో చెప్పండి. వాక్యం అనే జీవాహారం మనకు కావాలి. నీ ఆహారం నీళ్ల మీద వెయ్యి, చాలా దినములైన తర్వాత ఆహారాన్ని నువ్వు చూస్తావు అనే మాట మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూసి ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15:16లో 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని, అంటే బైబిల్ నవ్వులేకడనా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. ఏం చేశానంట? నీ మాటలు నాకు దొరకగా నేను భుజించేశాను. అబ్బా, చికెన్ దమ్ బిర్యానీ తిన్నంత సంతోషంగా, అబ్బో మటన్ బిర్యానీ తిన్నంత సంతోషంగా, ఫ్రై, అబ్బబ్బబ్బా ఇవన్నీ చూసినట్టు నోట్లో గుడకలేక ఉంటుంది చాలా మంది. అలాగే వాక్యము దొరకగా నేను ఏం చేశాను? వాటిని నేను భుజించాను అని చెప్తే ఏమంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము. దేవుని మాటలు మనిషిని బారుస్తాయి. దేవుని మాటలు మనిషికి నెమ్మదినిస్తాయి. దేవుని మాటలు మనిషిని బ్రతికిస్తాయి. నీ మాటలు నాకు దొరకగా నాకు ఏం జరుగుతుంది? నాకు సంతోషం కలుగుతుంది. అబ్బా, దేవుని మాటలు నీళ్ళ ఆహారం అనే ఆహారం, దేవుని వాక్యం అనే ఆహారాన్ని జల్లాలి. అదే చెప్తాడు, నీ ఆహారం నీళ్ల మీద వెయ్యి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. మీ వాక్యం ద్వారా నేను బాధపడ్డాను. దేవుని స్తోత్రం. చాలా సంతోషపడతాను. ఒక జీవితాన్ని మార్చావు, ఒక బ్రతుకును మార్చావు. ఈరోజు మన వాక్యం అనే విత్తనాలను మనం ఏం చేయాలి? జల్లాలి. ఆ విత్తనము మంచి నేలను పడాలని కోరుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. మంచి నేలను పడకుండా త్రోవ పక్కన పడితే సాతాను వచ్చి ఎత్తుకుపోతుంది. మంచి నేలను పడకుండా రాత్రి నేలను పడితే అది ఎదిగితే తప్ప వేరు లేనందున అది చచ్చిపోతుంది. మంచి నేలను పడకుండా ముళ్ళ పొదలో పడితే ఐహిక విచారముల చేత అనగద్రొక్కబడి చచ్చిపోతుంది.
ఎక్కడ పడాలి? నీ హృదయం అనే మంచి నేలను దేవుని వాక్యము విత్తబడదు గాక. ఆ వాక్యము నీ జీవితంలో 30దంతులుగా 60దంతులుగా ఫలించును గాక. అందరూ లేచులు పడదాం. అందరూ లేచులు పడి ప్రభు బల కొరకు సిద్ధపాటు అవుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆహారము నేల మీద వేయండి, చాలా దినములైన తర్వాత అది మీకు కనబడుతుంది. అద్భుతమైన మాట. నీ మాటలో ఎంతో మర్మం, నీ మాటలో ఎంతో జ్ఞానం ఉందని ఎరిగినైనా నీ వాక్యాన్ని మేము ఇద్దాం. మా బ్రతుకుల్లో 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా మా జీవితాలను సరిదిద్దామని నీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. బాప్తిసం తీసుకున్న వారందరూ నిలిచి ఉండండి. బాప్తిసం తీసుకోలేని కూర్చోండి. ప్రభు బాల కొరకు సిద్ధపడ్డైన వారు త్వరగా రండి. రాజుగారు